ఎందుకంటే తర్వాత ఇంకోటి టాపర్ లైసెన్స్, టాపర్ ఐడి కార్డ్స్కి సంబంధించినటువంటిది కూడా ఇంకొకటి. ఇది ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు, ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు. ఏందిది ఈ లైసెన్స్ దేనికి అని అంటే పిల్లలకి ఆన్లైన్లో ఐఐటి జేఈకి సంబంధించినటువంటి కోర్సులు ఆన్లైన్లో నేర్పిస్తారు. ఆన్లైన్లో మీరు ఒకసారి సంవత్సరాలు కూడా ఇది బాగా వినాలి. 2020లో కూడా ఈ యొక్క దాన్ని తీసుకున్నాడు ఆయన. 2020లో స్టూడెంట్స్ ఉన్నారా? పోనీ ఒకవేళ ఉన్న ఇండ్ల కాడ ఉంటున్నటువంటి పిల్లలకు ల్యాప్టాప్లు ఉన్నాయా? ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి అనుమతి తీసుకునరా, లేకపోతే ఈ టెండర్ల ద్వారా దీనికైనా పోయినరా, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ గిట్ట దీనికి ఉందా? దీనికి కూడా ఏవి లేవు, దీనికి కూడా ఏవి లేవు. ఆయన ఇష్టానుసారంగా వెలిగిండు, ఆయన ఇష్టానుసారంగా ఓపెన్ ఆక్షన్కి వెళ్ళిపోయాడు. అన్న కూడా 30 రోజులు టైం పెట్టాల్సినటువంటిది 12-13 రోజులు పెట్టిండు, చేతులు దులుపుకుండు, నచ్చినోనికి ఇచ్చుకుండు. అవి కూడా ఏ పైసలు? ఇందాక నేను చెప్పినటువంటిది 312 గ్రాంట్ పైసలే. మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము, అది పిల్లల కోసం కేటాయించాలి అని అంటే మనం ప్రభుత్వంకించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కించి శాంక్షన్స్ తీసుకోవాలి. వాళ్ళు అనుమతి ఇస్తారు. అనుమతి ఏం కాదు చేయండి, ఇంకా సరిపోకపోతే కూడా ఇద్దామనేటటువంటి అనుమతి అంటే పద్ధతి ప్రకారం ఫాలో అయితే అది ఒక రీతి రవాయి అన్నట్టు. కానీ ఇష్టానుసారంగా నేను సెక్రటరీ సీట్లో కూర్చున్నాను, నన్ను అడిగేటోడు ఎవడు లేడు కాబట్టి పిల్లల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం వాడాల్సినటువంటివి, వాళ్ళ యొక్క పౌష్టిక ఆహారమో లేకపోతే లైట్ పోతుంది, లేకపోతే ఇంకొక కష్టం వస్తుంది, వాటి కోసం మాత్రమే వాడాల్సినటువంటి సొమ్ముని ఆయనకు నచ్చినట్టు కోట్ల రూపాయలు పక్కన వాళ్ళకి కొల్లగొట్టిపిచ్చి ఏ చట్టాలను కూడా ఫాలో కాకుండా సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు అప్పనంగా మందికి కట్టబెట్టింది నిజమా కాదా ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి. ఇప్పుడు టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలల్లో ఆన్లైన్కి సంబంధించినటువంటి ఐడీలు డెవలప్ చేసేటటువంటిది ఎవరికైనా ఇచ్చిరే అనుకుందాం. మన ప్రభుత్వంలో కూడా మరి టీజీటీఎస్, అప్పుడేమో టీఎస్టీఎస్ లాంటివి ఉన్నాయి కదా. కనీసం ఎవరిదన్నా సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోయినటువంటిది ఏమైనా ఉందా? అసలు వీటికి డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరమే లేనివి నేను ఇప్పటిదాకా చెప్పినవి మొత్తం కూడా. కోడింగ్కి ₹1 ఖర్చు కాకుండా, ₹1 ఖర్చు కాకుండా మనము ఈ సంవత్సరము 152,000 మంది పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం. ప్రభుత్వం మీద ₹1 కూడా భారం లేదు. ఎందుకంటే బయటికి నుంచి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, పిల్లలకు నేర్పిస్తామని చెప్పి ముందుకు వచ్చేటటువంటివి. ఇవన్నీ ఆయనకు తెలియదు కాదు, ఆయన కూడా తెలుసు. ఇవన్నీ అవతలోనికి ఫ్రీగా వచ్చేటటువంటివి పిల్లలకు నేర్పిస్తే నాకేమొస్తుందని అనుకున్నట్టుండ్రు. పాపం పెద్ద మనిషి ఆయనకుంటున్నటువంటి తెలివితేటలన్నీ ఉంటున్నటువంటి పిల్లల నిధుల్ని ఎట్లా దారి మళ్లించాలనేటటువంటి కోణంలోనే ఈ యొక్క అంశాలు మొత్తం కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ నేను నా నోటితో చదివేటివి కాగు వివరణ కోరినటువంటి అంశాలు ఇవన్నీ. కాగు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశాలలో ఈ డిస్క్రిపెన్సీస్, ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద మీకుంటున్నటువంటిది ఏంది, మీరు దానికి సంబంధించినటువంటిది ఏం చర్యలు తీసుకున్నారు? మరి ఇన్ని జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఇవన్నీ భవిష్యత్తులో ముందుకొస్తాయి అనేటటువంటి అంశం మీద ఆయన జాగ్రత్త పడనీకే. సమ్మర్ క్యాంప్స్లలో కూడా పెద్ద స్కామ్. పిల్లలకు సంబంధించినటువంటి సమ్మర్ క్యాంప్స్లలో ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు వచ్చేసేసి మనం ఎట్లా అడుగుతా అట్లా చేస్తారు. ప్రపంచం నిండా స్వచ్ఛంద సంస్థలు, మరీ ముఖ్యంగా గురుకులాల్లో పిల్లలకి చేదోడుగా నిలబడడానికే చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఇవన్నీ అవకాశాలని, అన్ని ఆప్షన్స్ని కూడా పక్కన పెట్టేసి ఉంటున్నటువంటి గల్లగురిలకించి పైసలన్నీ ఖర్చు పిల్లలకు కాకుండా బయటికి ఎట్లా తీసుకొని పోవాలనేటటువంటిది మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ గారు నడిపించిండ్రు. మీరు ఇవన్నిటికీ జవాబులు చెప్పిన తర్వాత మా ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటి మీరు చెప్పకంటే ముందు అవి కూడా మేమే చెప్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో, ఈ 11 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎన్రోల్మెంట్స్కి సంబంధించి 100కి 100% ఎస్సీ గురుకులాలలో నిండలేవు. పిల్లల ఎన్రోల్మెంట్ ఉంటుంది కదన్న, పిల్లల ఎన్రోల్మెంట్ అనేటటువంటిది 100కి 100% నిండలేకుండే. కానీ ఈసారి చరిత్ర క్రియేట్ చేసినాం మనం. మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి పోటీగా మేకంటే ముంగటనే మొత్తం నిండిపోయినాయి 100కి 100%. మేము మంచిగా చేయకపోతే, మా మీద గిట్ట నమ్మకం లేకపోతే ప్రజలు బ్రహ్మరథం పడాల్సినటువంటి అవసరం ఉండదు కదా. పిల్లల్ని భయపడాలి, ఏడుంది బాగుంది వీళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాలు. ఇంకొక ముఖ్యమైనటువంటి
విషయం చెప్తా ఉన్నా. కామన్ డైట్ ప్లాన్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఒక 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 వ్యక్తి వెనకాల చేసేటటువంటి కష్టం ఏంటిది అని అంటే బయటికి చెప్పుకోలేకపోవచ్చు. ఒక కరికులమే కాదు, నెల రోజుల పాటు పిల్లలు ఎట్లాంటి పౌష్టికాహారం తినాలి, ఏమేం తినాలి, వాళ్ళకి గతంలో అందనటువంటిది ఇప్పుడు అందిపించుకుంటూ వాళ్ళకి కేటాయించినటువంటి సొమ్ముని వాళ్ళకే ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ అభ్యున్నతి కోసం మర్చిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు యూనిఫామ్స్ కాడ కూడా కకృతి పడ్డారండి. యూనిఫామ్స్, దుప్పట్లు, దేన్ని వదిలిపెట్టలే, బెడ్షీట్లు, పలానా దాన్ని వదిలిపెట్టినటువంటిది లేనే లేదు. పేరుకి మాత్రమే సంక్షేమం. ఇక అది ఈరోజు సమాజంలో ఒక పిల్లల సంక్షేమం అని చెప్పి ముసుగేసుకొని బయటికి వచ్చి అంబేద్కర్ గారి పేరు చెప్పినంత మాత్రాన ఆయన ఆశయాలని పాటించినట్టు కాదు. మీ అవినీతి భాగోతం అనేటటువంటిది కాగడుగుతున్నటువంటి ప్రశ్నలకి మీరు జవాబులు చెప్పండి. పోని సమాజం ముందుకొచ్చి మేము మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి పిల్లల మీద కేటాయిస్తున్నటువంటి ప్రతి రూపాయి ఇది ఖర్చు కిందికి చూడొద్దు, చాలా వేదికల మీద చెప్పిండు, ఖర్చు కిందికి చూడొద్దు, ఇది పెట్టుబడి కింద చూద్దాం. ఎందుకంటే రేపొద్దున మన పిల్లలు ప్రయోజకులు అయిపోయి ఒక ఐఏఎస్లో, ఐపీఎస్లో లేకపోతే ఇంకేదైనా కూడా ప్రయోజకులు అయిపోయినప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రానికే పనికొచ్చేటటువంటి వాళ్ళైతారు. అది రేపొద్దున మనకి ఆస్తుల లెక్క మళ్ళేటటువంటి దాని లెక్క రిటర్న్స్ లెక్క చూడాలి తప్ప ఈరోజు పిల్లలు ఏదో పిల్లల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం అనేటటువంటి వ్యవహారంలో చూడొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు విద్యాశాఖను ఆయన దగ్గర పెట్టుకున్నాడు. గురుకులాల్లో తీసుకొచ్చినటువంటి ప్రక్షాళనలు, ఈరోజు కోడింగ్ కూడా దేశం మొత్తంలో కూడా ఎక్కడా లేదు. ఫస్ట్ టైం గురుకులాలు ఒక రాష్ట్రంలో కోడింగ్ అందరికీ నేర్పించేటటువంటి వ్యవస్థ కేవలం తెలంగాణలో ఉంది. ఆ క్రెడిట్స్ మనవి, గల్లా ఎగరేసుకొని చెప్పేటటువంటి వ్యవహారాలు. కామన్ డైట్ ప్రోగ్రామ్ మనం తీసుకొని వచ్చినాం పిల్లలకి సంబంధించినటువంటివి. కాస్మెటిక్ ఛార్జీలు ఏ రోజైనా చరిత్రలో కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచిండ్రా? పెంచలే. పిల్లల డైట్ ప్లాన్లలో మటన్ ఉంటుండేనా? ఇవన్నీ మాట్లాడినాక మనకి ఎందుకు గవర్న ఎందుకని అనిపిస్తా, కానీ ఉన్న వ్యవహారం నేను చెప్తున్నా, జరుగుతున్నటువంటి వ్యవహారాలు మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఇష్టానుసారంగా అడ్మిషన్ల కాడ కూడా నాకు అనుమానం ఉంది. నేను చెప్తా ఉన్నా, ఇష్టానుసారంగా వ్యవహరించి గతంలో తన వ్యక్తులతోటి అడ్మిషన్ల దగ్గర కూడా నిజంగా మెరిట్ వచ్చినటువంటి పిల్లలకి విద్యని దూరం చేసేటటువంటి కుట్రలు కూడా జరిగే ఉంటాయి. దాని మీద కూడా సమగ్ర విచారణ జరగాలి. ఎందుకంటే ఈసారి మొట్టమొదటిసారి పారదర్శకంగా పిల్లలు మొత్తం పరీక్షలు రాస్తే మెరిట్ ప్రకారంగా ఎవరికి ఎట్లనైతే స్కోర్ వస్తుందో దాన్ని కూడా ఆన్లైన్లో డిస్ప్లే చేసినాం. దాని ప్రకారమే బ్రాంచెస్ వైజ్ మనం ఈరోజు సీట్లు కేటాయింపు జరిగింది. గతంలో ఇట్లా ఎప్పుడు లేదు. పారదర్శకతనిస్తూ పిల్లల సంక్షేమాన్ని కాపాడుకుంటూ వారి అభ్యున్నతి కోసము పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం లెక్క ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉంటే ఉత్త పుణ్యానికి బట్టగాల్చి మీదేసి ఎట్లన్నా ఇది పద్ధత? పోనీ ఇది లెక్కనా మీకేమన్నా? దయచేసి నేను ఒకటి మాత్రం చెప్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2400 మంది టీచింగ్ స్టాఫ్స్ని రిక్రూట్ చేసుకున్నాం. 500 మంది మినిస్టర్ అండ్ స్పెషల్ టీచర్స్ని రిక్రూట్ చేసుకున్నాం. 800 మందికి ప్రమోషన్స్ ఇచ్చినాం. ఇవన్నీ ఎప్పుడు కూడా గతంలో 10 ఏళ్లలో జరిగినటువంటి వ్యవహారాలు కాని వ్యవహారాలు నేను చెప్తా ఉన్నా. కామన్ డైట్ మెన్యూ అయినా ఇంకొకటి ఆహారానికి సంబంధించినటువంటిది, పౌష్టికాహారానికి ఇంత పెద్ద పుస్తకం రాసుకొని అందరి